హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఏంటంటే అందరికీ తెలుసు కదా, ఇవి ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినొచ్చు అనమాట. మనం దోసపిండితో ఇలా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారనమాట. కుంట పొంగనాలు అంటారు. ఇలా పిండి ఉంటుంది కదా, పిండిలో మనం ఏంటంటే ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసేసి, క్యారెట్ కానీ ఇంకా కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చండి. మనకిష్టం మనం ఏమేమి కావాలో అవన్నీ వేసుకొని మనము వాటిని ఏందంటే సన్నగా తరుక్కోవాలన్నమాట. ఆనియన్స్ సన్నగా, పచ్చిమిర్చి కానీ ఆనియన్స్ ఇవన్నీ చాలా సన్నగా తరుక్కొని తరిగిన తర్వాత ఆ పిండిలో వేసేసి బాగా మనము చూడండి ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసుకోవాలా. చాలా బాగుంటాయి ఇవి. ఈజీగా పిల్లలు బాగా తింటారనమాట. ఇలా ఇది గుంట పొంగనాల ప్యాన్ అనమాట. ఇట్లా వేసేసుకొని మనము మూత పెట్టేసుకోవాలా. ఇట్లా మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. ఆవిరికి బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇలా ఆవిరికి మూత పెడితే బాగా తొందరగా ఉడుకుతాయి అన్నమాట. అలా ఒక్కొక్కసారి మధ్య మధ్యలో చూసుకోండి. మధ్య మధ్యలో చూసుకొని తర్వాత ఒకవైపు కాలు ఉంటాయి కదా, ఇట్లా మన మన ఫోర్క్తో కానీ దేంతో అయినా మనము అట్లా రెండు పక్కల కాల్చుకోవాలన్నమాట. రెండు పక్కల ఆ తర్వాత రెండు పక్కల కాల్చుకోండి అనమాట. మధ్య మధ్యలో ఇట్లా లిడ్ పెట్టి తీస్తా. లిడ్ పెడితే ఏంటంటే తొందరగా కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉండే గుంట పొంగనాలు రెడీ అనమాట. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా, పొద్దున్న టిఫిన్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. బాగా అంటే మనకు ఆకలి వేసినప్పుడు మన ఇంట్లో ఎప్పుడైనా దోసపిండి ఉంటుంది కాబట్టి మనం ఇలా చేసుకోవచ్చు. అంతే అండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.